అల్లోపతి వచ్చి 300 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు పబ్లిక్ ఉన్నారు, వైద్యం ఉంది, రోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకు దానికి కారణం ఆయుర్వేదం. అందుకోసమని ఆయుర్వేదాన్ని మనం డెవలప్ చేయాలంటే ఉద్దేశంతో నేను అతి కష్టం మీద ఆయుర్వేద మెడికల్ కాలేజీ గుంతకల్లో విత్ గవర్నమెంట్ పర్మిషన్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో 100 సీట్స్ ఫర్ ఎవరీ ఇయర్ తీసుకొచ్చాము. अस्माकं विद्यालयतः 50 अधिकाः छात्राः आचार्यपदवीं प्राप्ताः सन्ति. एते अधुना अनेके विषयेषु प्रत्येकतया शल्य, शालाक्यतन्त्र, कौमारभृत्य, अगधतन्त्र एतेषु विषयेषु ते आचार्यपदवीं प्राप्य देशविदेशेषु ते आयुर्वेदस्य सेवां कुर्वन्तः सन्ति. अपि एतादृश सनातन आयुर्वेदस्य स्थापनार्थं तस्य प्रसारणार्थम् आयुर्वेदस्य आवश्यकता वर्तते. तादृशी आयुर्वेदस्य ज्ञानेन समेषां जीवनम् आरोग्यकरं सुखकरं भवति इति धिया अस्माकं व्यवस्थापकाः वेङ्कटेश्वरमहाभागाः आन्ध्रप्रदेशमध्ये आयुर्वेदकलाशालां स्थापयित्वा अनेकान् छात्रान् अत्र तेषां विद्यार्जनार्थं व्यवस्थादिकं कारयित्वा ते विद्याप्रसारं कुर्वन्तः सन्ति. ज्ञानप्रसारम्, अन्नप्रसारं, विद्याप्रसारं, वसतिप्रसारं सर्वमपि कृतवन्तः सन्ति एते महाभागाः. శ్రీ ఆది శివ సద్గురు అల్లీ సాహెబ్ శివారిల ఆయుర్వేద మెడికల్ కాలేజ్ మరియు శ్రీ ఆది శివ సద్గురు అల్లీ సాహెబ్ శివారిల హోమియో మెడికల్ కాలేజ్ మరియు శ్రీ మహర్షి పతంజలి మహర్షి న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వాళ్ళ పేరు మీదుగా మేము గుంతకల్లో తిమ్మాపురం గుంతకల్కి 6 కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో ఏర్పాటు చేశాం.